హాయ్ హలో నమస్తే ఆదాబ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, సో మన వీకెండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రైడ్స్ టువర్డ్స్ నాగార్జున సాగర్ అనమాట. నాగార్జున సాగర్లో ఒక 2 ప్లేసెస్ అయితే ఎక్కువ కవర్ చేయబోతున్నాం ఈరోజు, జస్ట్ ఫర్ చిల్ అవుట్. ఈ మెంటల్ టెన్షన్ నుంచి కొంచెం బయటకు రావడానికి ఈరోజు అయితే రైడ్ ప్లాన్ చేసుకున్నాం. సో నాతో పాటు ఈరోజు రైడ్లో ఒక 7-8 బైక్స్ అయితే జాయిన్ అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా? రెడీ అవుతుండు బ్రేక్ఫాస్ట్ వచ్చిర్రా గుమ్మదారా అంటాడు. మనకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇక్కడ కొత్త బోటింగ్ పాయింట్ లంచ్ స్టేషన్ విజయ్ విహార్. ఎస్, ఆదిత విజయ్ విహార్ టూరిజం స్పాట్. ఈ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలనుకుంటా. ఓకే, చలో అందరూ వచ్చారా? 1 2 3 4 5 6. బోట్ అయితే టైం పడుతుంది అని చెప్పిండు కదా. సో ఈలోపు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళి చూసేద్దాం, నాగార్జున సాగర్ డ్యామ్. అది చూసిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తున్నారు, మినిమం 50 పీపుల్ ఉండాలంట. ఇప్పటికైతే వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళు అబౌట్ 20-25 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరో బ్యాచ్ 80 మెంబర్స్ ఏదో బుక్ చేస్తున్నారంట. సో ఆ 80 మెంబర్స్ వస్తే వాళ్ళతో పాటు మనం కలిసి వెళ్ళొచ్చు. బట్ వాళ్ళు అంటే 11:30 వరకు వస్తారా రారా, లేదంటే 1:30కి వస్తారా అనేది తెలియదు. సో వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాలన్నమాట. మేము 10 మెంబర్సే ఉన్నాం కాబట్టి మినిమమ్ ఆఫ్ 50 మెంబర్స్ కావాలట. వాళ్ళకి 50 మెంబర్స్ ఉంటేనే బోట్ తీస్తారట. బ్రిడ్జ్ ఇది, డ్యామ్ బ్రిడ్జ్, కానీ వాటర్ అంతా ఎండిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి, అసలు ఏం లేవు వాటర్. సో ఇదైతే మనకి కొత్త బ్రిడ్జ్ అనమాట. కొంచెం ముందరికి వెళ్తే మనకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఉంది కదా, అది కనిపిస్తుంది. మధ్యలో ఆగుదాం, మధ్యలో ఆగి చూద్దాం మనం. ఈ బ్రిడ్జ్ మీద అయితే ఫోటో సెషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ సెషన్ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం పవర్ హౌస్ లోపలికి అయితే వెళ్దాం. కానీ అక్కడ ఎంట్రన్స్ అయితే మనకి ఇయ్యరు. బట్ ఇక్కడే కింద వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి కాసేపు చూసుకొని మళ్ళీ బోటింగ్ యాక్చువల్గా 1 o'clock ఉందంట. 1:30కి మేము అక్కడ ఉంటే 1:32కి స్టార్ట్ అవుద్దంట. సో 2కి అటు వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ 2 to 3, 3 to 4 అక్కడ, 4 to 5 మళ్ళీ 1 hour బ్యాక్ అనమాట. సో 3 hours అయితే బోట్ జర్నీ చేయబోతున్నాం నాగార్జున కొండకి. సో ఇక్కడ కొంచెం వాటర్లోకి వెళ్ళి కొంచెం టైంపాస్ చేసి లంచ్ తీసేసుకొని బోటింగ్ అయితే చేద్దాం. ఓకే, ఎస్, లెట్స్ గో. fish fry.
దా ఎక్కదనుకున్నా కానీ గట్టిగా ఎక్కేసింది అది స్టెప్స్. ఓకే హెచ్డి పరువు నిలబెట్టినారు అబ్బాయి. ఏమబ్బా ఏమేమి ఇచ్చినారు? ఏమి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ. ఏం దాచిపెట్టినావు? ఈ ఫిష్ ఫ్రైయా? ఇదిగో రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్. దాతలు ఎవరు నాయన? ఇప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడే ఇబ్బంది మనం ఎక్కాలంటే. బండి ఎక్కడం కాదురా, మనం నడుచుకుంటూ ఎక్కాలంటే. పిల్లలు మస్తుందంటే ఎందుకు తింటూ ఇప్పుడే only Friday is holiday, so all other days will be open. ఇది వచ్చేసి మనకి మ్యూజియం ఎంట్రన్స్. ఫ్రైడే హాలిడే అదే మన ప్లాన్ అయ్యే కదా. అన్ని పాలరాత్రి పాతకాలంలో చేసిన స్టోన్స్.
మనకి 1 hour టైం ఇస్తాడు కాబట్టి అంత టైంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. దిస్ ఈజ్ 3rd and 4th century. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అంతే ఉన్నాయి. 3rd and 4th centuryలో బిల్డ్ చేసిన ఇలా ఉంది. ఇది 14th and 15th centuryలో బ్లాక్ గ్రానైట్ అండ్ గణేష్ మహిషాసుర మర్దిని. The history is over. ఆ ప్లేసెస్ మనకి తిరగడానికి టైం లేదు. ఫస్ట్ వాడు 1 hour కంటే ఎక్కువ ఉండడంట. సో చూద్దాం. అది క్యాంటీన్ అనుకుంటా బ్రో. వాకింగ్ ఇది అది ఒక వెళ్ళుంది పాతది మెగాలిత్ టాంబ్. కోట ద్వారం అంటే లాస్ట్ ఉంటుంది. బౌద్ధ శ్రీ చైత్య అదొక ప్లేస్. అన్ని దగ్గరికి వెళ్ళే టైం ఎక్కినది. మంచి వర్షం కూడా లేదు. వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. సో ఇట్ల నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. మళ్ళీ మ్యూజియం ఇది. మ్యూజియం లోపల నుంచి అయితే లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఇది వచ్చేసి మనకి కార్తీయ ఇవన్నీ శాంపుల్స్ అనమాట ప్లేసెస్. బట్ ఇదన్నీ తిరగడానికి చాలా టైం పడుతుంది. నాకు తెలిసి మనం ఇవన్నీ కవర్ చేయలేకపోవచ్చు. సో ఇదొక టెంపుల్. అండ్ ఇక్కడ మనకి అశ్వమేధ యాగస్థలి ఉంటుంది కదా, ఇది కూడా ఒకటి ఉంది. బట్ మనం అది కవర్ చేస్తే మనకు తెలియదు. అండ్ ఇది ఒక ట్యాంక్ స్నానాలు అది చేయడానికి. అండ్ ఇది మాంటిసరీ పార్క్ లాగా తీసుకున్నాం. అండ్ ఇది కూడా ఇంకొక ప్లేస్ మాంటిసరీ అని విహార ప్లేస్ లాగా. అండ్ అది 10 స్తంభాలు చాలా మెడిటేషన్ చేసుకున్నాం ప్లేసెస్. సో ఫైనల్లీ మన నాగార్జున సాగర్ ట్రిప్ అయితే ఎండ్కి వచ్చింది. ఇప్పుడే బోటింగ్ అయిపోయి కిందికి వచ్చేసినాం. కానీ బోటింగ్ మాత్రం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం సుక్కలు అంటే సుక్కలు కనపడ్డాయి. అంటే వీ టైర్డ్ అప్. వెదర్ కానీ ఆ హ్యూమిడిటీకి ఏంటారు ఆ స్వెట్టింగ్ వచ్చేసి ఫుల్ ఆన్ బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది. ఎన్ని వాటర్ తాగినా ఎన్ని డ్రింక్స్ తాగినా ఓఆర్ఎస్ తాగినాం, బట్ అదైతే రికవరీ కాదు. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో దట్స్ ఆల్ అబౌట్ ది రైడ్ టుడే నాగార్జున సాగర్. ఓకే రెడీ.